హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. సో ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీలోనే ఈరోజు ఒక బెస్ట్ యూనివర్సిటీని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 10th కంప్లీట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, మంచి యూనివర్సిటీస్ ఎక్కడున్నాయని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు నేను పరిచయం చేయబోయే యూనివర్సిటీ ఏది అంటే గురుకాశీ యూనివర్సిటీ అండి. ఇది పంజాబ్లో లొకేట్ అయి ఉంది. సో యూనివర్సిటీకి సంబంధించి మిగతా డీటెయిల్స్ అండ్ అలాగే ప్లేస్మెంట్స్కి సంబంధించిన వివరాలు కావచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్కి సంబంధించిన వివరాలు కావచ్చు, ఇవన్నీ మనం సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ భావన్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? హలో మ్యామ్, ఫైన్. బాగున్నారా మీరు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా గురుకాశీ యూనివర్సిటీ ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీ అని ఒక పేరుంది మార్కెట్లో. సో అంటే ప్రతి యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. గురుకాశీ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏమిటి కొంచెం చెప్తే? గురుకాశీ యూనివర్సిటీలో ప్రతి ఒక్కటి ప్రత్యేకం. ఒకటి అని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అమ్మా. అక్కడ ఈ యూనివర్సిటీలో ఏది తీసుకున్నా అంటే ఎవరైనా వాళ్ళ యూనివర్సిటీని నెంబర్ 1 అనే చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరి ఆలోచనలో వాళ్ళ యూనివర్సిటీ నెంబర్ 1. అయితే గురుకాశీని నేను ప్రతి ఒక్క విషయంలో నెంబర్ 1 అని ఎందుకు చెప్తానంటే, ఇండియాలో మనం అక్రెడిషన్స్ విషయంలో తీసుకున్నట్టయితే నాక్ని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్రెడిషన్గా అందరూ నాక్ ఉందా మీ యూనివర్సిటీకి అని జనరల్గా మార్కెట్లో మనం ఉన్న ట్రెండ్ చూస్తూ ఉంటాము. అందులో గురుకాశీ యూనివర్సిటీ నాక్ A++ విత్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ 3.57. అంటే ఈ కేటగిరీ యూనివర్సిటీస్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఉందమ్మా. నాక్ A++లో 3.57 స్కోర్ ఉన్న ఏకైక యూనివర్సిటీ. యూజీసీ కేటగిరీ 1 ఇది చాలా తక్కువ యూనివర్సిటీస్కి ఉంటుంది యూనివర్సిటీలో. ఇది ఒక స్పెషాలిటీ. ఇంతే కాకుండా అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి ఐకార్ అక్రెడిషన్, ఎంహెచ్ఆర్డి, ఎంఎన్ఆర్ఈ క్లియరెన్స్, 32 MOUs అండ్ అప్రూవల్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ. ఇది హర్యానా పంజాబ్ బార్డర్లో ఉంటుంది. ఢిల్లీ నుంచి 4 hours డిస్టెన్స్ ఉంటుంది. 200 ఎకరాల పైన క్యాంపస్ ఇది. ఇక్కడ 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. స్టిల్ ఒక 500 పీపుల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మన యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంతే కాకుండా 150కి పైగా కోర్సులు, 400 మందికి పైగా పిహెచ్డి ఫ్యాకల్టీ ఈ యూనివర్సిటీలో మనకి అవైలబుల్ ఉన్నారు. సౌత్ ఇండియా నుంచి కూడా డిఫరెంట్ కోర్సెస్కి, అబ్రాడ్ నుంచి కూడా 20 కంట్రీస్ నుంచి మన యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. సో ఇది ఏ ఫీల్డ్లో తీసుకున్నా గురుకాశీ యూనివర్సిటీ ఇటు అఫీషియల్గా చెప్పాలనుకున్నా, జనరల్గా పేరెంట్స్ చూసిన పేరెంట్స్ మనకి ఇచ్చే రివ్యూస్ చెప్పాలనుకున్నా ఎప్పుడు కూడా నెంబర్ 1లో ఉంటుంది. అడ్వర్టైజింగ్లో మాత్రం ఎప్పుడో ఎందుకో తెలియదు మా వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోలేదు. ఎప్పుడు కానీ ఇట్లా జనరల్ మార్కెటింగ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇది ఇలా ముందుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, అంటే మార్కెటింగ్ లేకుండానే 500 మెంబర్స్ యూనివర్సిటీ గురించి తెలుసుకొని అక్కడ చదువుతున్నారు అని అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మార్కెటింగ్ ఉండి స్టూడెంట్స్ రావడం వేరు, మార్కెటింగ్ లేకుండా స్టూడెంట్స్ అంతటా స్టూడెంట్స్ యూనివర్సిటీ గురించి తెలుసుకొని రావడం వేరు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ 500 మెంబర్స్ వెళ్ళిపోయారు అని అంటున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ యూనివర్సిటీ గురించి ఎలా ఉంటుంది? నేను అదే చెప్తాను. ఎప్పుడైనా యూనివర్సిటీ గురించి ఫీడ్బ్యాక్ అనేది నేను చెప్తే జనరల్ మళ్ళీ మార్కెటింగ్ లాగా కనిపిస్తుంది, లేదా అడ్వర్టైజ్మెంట్ వేస్తే అడ్వర్టైజ్మెంట్ లాగా కనిపిస్తుంది. ఇట్లాంటి నాలెడ్జ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లాగా మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి కొంతవరకు యూనివర్సిటీ వాళ్ళు ఓకే చెప్తారు. మేము కూడా ఏం చేస్తామంటే ఏపీ, తెలంగాణ లేదా సౌత్ ఇండియాలో యావరేజ్గా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 10 to 15 మెంబర్స్ అయితే మినిమం మాకు అవైలబుల్ ఉన్నారు. ఇటు బాయ్స్ ఉన్నారు, ఇటు గర్ల్స్ ఉన్నారు, చదివేసిన వాళ్ళు ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అది ఏ డిస్ట్రిక్ట్ అయినా తీసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ సార్ మేము ఇక్కడ కరీంనగర్ నుంచి లేదా మేము శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాం అని అనగానే అక్కడ చదివేసిన వాళ్ళ ఫోన్ నెంబరు, బాయ్స్ది కావాలంటే బాయ్స్ది, గర్ల్స్ కావాలంటే గర్ల్స్ది, పేరెంట్స్ది కావాలంటే స్టూడెంట్ది కావాలా, లేదు అని అంటే చదువుతున్న వాళ్ళది కావాలా, ప్రతి ఒక్కరిది ఇవ్వడానికి మేము రెడీగా ఓపెన్గా ఉంటాము. అడిగిన ఎంబటే ఇస్తాం. మేము వాళ్ళతో మాట్లాడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఏరియాలో మా యూనివర్సిటీలో ప్రతి ఒక్క ఫెసిలిటీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ 100% సాటిస్ఫైడ్గా ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే ఎడ్యుకేషన్కి
కొంతవరకు ఎంటర్టైన్మెంట్కి, కొంత స్పోర్ట్స్కి, లేదంటే కల్చరల్ యాక్టివిటీ, ప్రతి ఒక్క దానికి బేసిక్గా ఏమేమి కావాలో దానికన్నా మంచి గ్రేడ్లోనే మన దగ్గర హాస్టల్స్ కూడా ఏ క్యాంపస్లో అయినా 2 హాస్టల్స్ అంటే చాలా ఎక్కువ. మా క్యాంపస్లో 8 హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్కి 5, గర్ల్స్కి 3, మళ్ళీ బయట ఒక 3 నుంచి 4 హాస్టల్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ లోపలే ఉంది కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎప్పుడు కూడా 1% కూడా నెగిటివ్ ఆలోచించే అవసరం లేదు. ఓపెన్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాము, చూసుకోవచ్చు. లేదు మేము యూనివర్సిటీకి వెళ్ళి క్యాంపస్ విజిట్ చేస్తామన్నా కానీ ఆల్వేస్ ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి వెల్కమ్ చెప్తాం. ఓ వెరీ నైస్ సార్. సో ఇప్పుడు మీరు బయట హాస్టల్స్ ఉన్నాయని చెప్పారు కదా, బయట అంటే అవి క్యాంపస్ బయట ఉంటాయా లేకపోతే ఎలా? అది ఎట్లా అంటే మా స్టూడెంట్స్ 90% లోపలే ఉంటారు. ఎవరో పిహెచ్డి చేసేవాళ్ళు, లేదా సపోజ్ వాళ్ళ బ్రదర్ పిహెచ్డి చేస్తున్నారు, వాళ్ళతో పాటు క్యాంపస్ వే హాస్టల్స్. అంటే ఇది చిన్న క్యాంపస్ కాదు, దీనికే నర్సింగ్ క్యాంపస్ ఉంది, దీనికే మళ్ళీ ఫార్మసీ క్యాంపస్, బయట కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఐ మీన్ గేట్ బయట అని మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఫీజు అంతా కూడా సేమ్, ఫెసిలిటీస్ అంతా కూడా సేమ్. ఫుడ్ కూడా ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ మ్యాక్సిమం కవర్ చేసాం. ఇవన్నీ కలిపి కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి లోపల కింద లెక్కేస్తాం, కానీ క్యాంపస్ బయట కంఫర్టబిలిటీ కోసం మనం ఇది చేస్తాం. ఓకే ఓకే సార్. అలాగే గురుకాశీ యూనివర్సిటీలో మరి ఏ యూనివర్సిటీలో లేని విధంగా క్వాంటమ్ టెక్నాలజీ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు అని విన్నాం. అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది? బీటెక్ సిఎస్సి గత కొన్ని సంవత్సరాల నుంచి ఐటీకి సిఎస్సి డిపార్ట్మెంట్కి ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ఫస్ట్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అన్నది లేదు, ఎలక్ట్రానిక్స్ నెంబర్ 1గా ఉండేది. ఆ తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ రావడం చూసాము. అరౌండ్ 2005 నుంచి రాను మెల్లిగా అది ఏఐఎంఎల్గా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అంటే ఇది కూడా ఉంది, కానీ ఎక్కువ డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీటన్నిటికీ డిమాండ్ రావడం మొదలైంది. ఎందుకంటే మార్కెట్ ఎలా ఉంటే అలానే హైయెస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు పబ్లిక్. ఇప్పుడు దానికన్నా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ని యాడ్ చేసిన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మనకు ఆల్రెడీ క్వాంటమ్ టెక్నాలజీ గురించి చెప్పడం జరిగింది, దాని యొక్క ఇంపార్టెన్స్. ఇన్ని సంవత్సరాలు మన విద్యార్థులు కూడా దీన్ని చదవడానికి బయట కంట్రీస్కి విజిట్ చేయడం కానీ, అక్కడ వెళ్ళి నేర్చుకొని వచ్చి మన దగ్గర అవసరం ఉన్నంత మేరకు ఇంప్లిమెంట్ చేయడము, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంప్యూటింగ్లో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఇండియాలో ఈ కాన్సెప్ట్ని మొట్టమొదటిగా వన్ ఆఫ్ ద యూనివర్సిటీగా గురుకాశీ యూనివర్సిటీ అని గర్వంగా మనం దానికి కావాల్సిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి పర్ఫెక్ట్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేయడంలో ప్రతి కోర్స్కి బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ అనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్ అనుకోండి, లేదంటే అగ్రికల్చర్ బీఎస్సీకి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ని యాడ్ చేస్తున్నాం. ఒక అంటే ఇది టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడమే. అంటే సపరేట్గా ఒక కోర్స్ పెట్టడం కన్నా ప్రతి ఒక్కరికి దీంట్లో నాలెడ్జ్ మనం ఎప్పుడైతే ఇస్తామో, ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ కూడా బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ విత్ ఏఐఎంఎల్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ వాళ్ళు కూడా బీటెక్ తీసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఎక్కడా లేని విధంగా. అంటే ఇంకొక 4 ఇయర్స్లో రాబోయే డిమాండ్ని ముందుగానే అర్థం చేసుకొని వీళ్ళని ప్రిపేర్ చేయడంలో గురుకాశీ యూనివర్సిటీ డాక్టర్ అశ్విని సేతి గారు మన డైరెక్టర్ గారు ఎప్పుడూ ఒక స్టెప్ ముందుగానే ఉంటారనమాట. చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు సార్. అంతే కదా మేడం, మనం ఎట్లా రన్ అవుతుంది. ఈవెన్ రోబోటిక్స్లో కూడా దీన్ని వాడుతున్నాం. బీటెక్ రోబోటిక్స్ అండ్ ఏఐఎంఎల్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీని మనం యూస్ చేస్తున్నాం. అండ్ రేర్ కోర్సెస్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది గురుకాశీలో, దీంట్లో కూడా మనం క్వాంటమ్ టెక్నాలజీని యూస్ చేస్తూనే కోర్సుని అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. స్టూడెంట్కి వచ్చే సర్టిఫికేట్ మీద కూడా బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ పైన సర్టిఫికేట్ పైన ప్రింట్ అయ్యి వస్తుందంటే NAC A++ యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ విత్ 32 MOUs అండ్ అప్రూవల్స్ అని గర్వంగా ఆ స్టూడెంట్ ఎవరైనా మన యూనివర్సిటీ గురించి, మన కోర్స్ గురించి ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవచ్చు. ఏ జాబ్కి వెళ్ళినా, అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది మన యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఉంటుందన్నమాట. ఓకే సార్, వెరీ నైస్. అండ్ మిగతా కోర్స్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు యూనివర్సిటీలో 150కి పైగా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అయితే ప్రతి కోర్స్కి దేని ప్రత్యేకత దానికే ఉంది. కానీ ఇప్పుడున్న మార్కెట్ అర్థం చేసుకొని బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్కి ఎంత డిమాండ్ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్కి కొంత డిమాండ్ ఉంది, వాటి ప్రకారంగా సీట్స్ అన్నది మనం అరేంజ్ చేసుకున్నాం. మన యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ కాబట్టి ఏమైనా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మనకి అథారిటీ ఉంటుంది, యూనివర్సిటీకి అథారిటీ ఉంటుంది. అయినా కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్సే దీనికి ఇస్తున్నాం. ఇది కాకుండా మనకి స్పోర్ట్స్ స్కూల్ ఉంది, అంటే బీపీఈడి అంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిఎడ్ స్కూలు, డిఎడ్ స్కూలు లోపలే అవైలబుల్ ఉన్నాయి.
లా స్కూల్ లోపలే ఉంది, ఫ్యాషన్ స్కూల్ ఉంది, జనరల్ డిగ్రీ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో స్కూల్ ఉంది మనకి. జనరల్ స్కూల్, చిన్న పిల్లలకి స్కూల్ అవైలబుల్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల జనరల్ కోర్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అందిస్తూ ఉంది మన గురుకాశీ యూనివర్సిటీ. డాక్టర్ రేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నుంచి చేసి వచ్చిన వాళ్ళే. మనకి చైర్మన్ గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు కూడా ప్రతి స్టెప్లో కెనడియన్ సిటిజన్స్ అండి వాళ్ళు. సో ఆ టెక్నాలజీని అందిస్తూ ముందుగా స్టూడెంట్కి ఒక బెస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో వాళ్ళు కంప్లీట్ చేసి బయటికి వెళ్ళినప్పుడు బెస్ట్ పొజిషన్లో ఉండాలి అని ఆలోచిస్తారు. కాబట్టి ఏ కోర్స్ ఉన్నా కానీ దానికి ఒక పాయింట్ యాడ్ చేసే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. ఓకే ఓకే, ఇంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అది ఓకే, కానీ అంత తక్కువ ఫీజు అంటే మీ ఇందాక నాకు ఫీజుతో సహా చెప్పారు. అవునండి. సో అంత తక్కువ ఫీజులో ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది? నేను అందుకే మీకు ఇందాక ఒక ఫస్ట్ పాయింట్ చెప్పా. 4 సంవత్సరాలు హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ విత్ NAAC++ UGC కేటగిరీ 1 అన్నీ కలిపి కేవలం 8 లక్షల్లోనే కోర్స్ పూర్తి చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు అండ్ జనరల్ అప్లికేషన్ ఫీజెస్ తప్ప ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జెస్ లేని ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అండి. ఎందుకంటే అడ్వర్టైజింగ్ మీద ఎక్స్పెండిచర్ అన్నెసెసరీగా పేపర్స్లో కానీ ఇది చేయదు. ఇట్లాంటి న్యాచురల్ ప్రోగ్రామ్స్ మీద ముందుకెళ్ళడం వల్ల ఫీజు అన్నది కంఫర్టబుల్గా ఇవ్వగలుగుతాం. అది ఏదైనా ఉంటే కూడా స్టూడెంట్కి సపోర్ట్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఈ 8 లక్షల్లో కూడా ఇదే లెవెల్ ఆఫ్ యూనివర్సిటీ సౌత్ ఇండియాలో ప్రీమియం యూనివర్సిటీస్లో నియర్ బై యూనివర్సిటీస్లో తీసుకోవాలంటే 15 lakhs, 20 lakhs, 30 lakhs, 35 lakhs తీసుకుంటున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. కానీ కేవలం 8 లక్షల్లోనే ఈ ఫెసిలిటీస్ అన్నిటితోటి చాలామంది స్టూడెంట్స్కి మెరిట్ కోటా కూడా CGPA సిస్టంలో అందిస్తున్నామండి మనము. 8 లక్షల్లో 7 లక్షలు బ్యాంక్ లోన్ సపోర్ట్ హైదరాబాద్ అమీర్పేట్ సెంటర్ అండి, సౌత్ ఇండియాస్ ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్ ఫర్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి 7 lakhsలో మనం లోన్ కూడా అందించడం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ ఇంటి దగ్గర నుంచి నియర్ బై ఉన్న 3 బ్యాంక్స్కి ప్రాసెస్ చేస్తాము. 20 years వాళ్ళకు క్లియర్ చేసుకోవడానికి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ద్వారా వాళ్ళకి ఫెసిలిటీ వస్తుంది. మోస్ట్ కంఫర్టబుల్గా లోన్ ద్వారా అయినా సరే వాళ్ళు పే చేసుకున్నా సరే కంఫర్టబుల్గా యూనివర్సిటీ కౌంటర్లోనే ఫీజు పే చేయొచ్చు. మా చేతికి కేవలం అప్లికేషన్ ఫీజు ఇస్తే చాలు, మేము చేసి ఇచ్చేస్తాము. మిగతా ఏ ఫీజు ఉన్నా సరే డైరెక్ట్ యూనివర్సిటీ కౌంటర్లోనే పే చేసి దానికి ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, DD ద్వారా పే చేసుకోవచ్చు, UPI ద్వారా ఎలాగైనా పే చేసుకునే మంచి ఫెసిలిటీ కూడా యూనివర్సిటీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. వండర్ఫుల్ సార్ అసలు. అండ్ అలాగే మిగతా ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఇప్పుడు అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ తెలంగాణ నుంచి అంత దూరం వచ్చి చదువుకోవాలి అని అంటే సెక్యూరిటీ గురించి పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో ఆ అమ్మాయిల విషయంలో సెక్యూరిటీ పరంగా యూనివర్సిటీ ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తుంది? క్యాంపస్ లోపల అబ్బాయిలకి 5 హాస్టల్స్, అమ్మాయిలకి 3 హాస్టల్స్, 13 మంది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారండి. అమ్మాయిలకి కొంచెం టైమింగ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. 6:30 లోపలికి వెళ్ళిపోవాలి. క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళాల్సిన అవసరం చాలా తక్కువగా వస్తుంది. వీక్లీ వన్స్ అవుటింగ్ అని ఎక్కడైనా ఉన్నట్టే ఉంటుంది, కలిసే వెళ్తారు. బఠిండా ఇస్ అ గుడ్ సిటీ, 40 kilometers ఉంటుంది, కాలేజ్ బస్ ఉంటుంది, ప్రైవేట్ బస్సెస్ కూడా కంఫర్టబుల్ ప్రైస్లో ఉంటాయి. సో అమ్మాయిలకి ఒక స్టెప్ సెక్యూరిటీ ఎక్కువగానే తీసుకుంటారు. సిక్ కమ్యూనిటీకి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి అక్కడ చాలా మంచి గురుద్వారా ఒకటి అవైలబుల్ ఉంది, తల్వండి సాబు అని, వన్ ఆఫ్ ద టాప్ 5 గురుద్వారాస్ ఇన్ ఇండియా. అది కూడా ఉంది. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అబ్బాయిలకు కూడా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది కానీ రిలాక్సేషన్ అంటే 9:30 వరకు వాళ్ళు క్యాంపస్లో తిరగచ్చు. క్యాంపస్ జస్ట్ బయట వరకు వెళ్ళి చిన్న చిన్న వర్క్స్ చూసుకొని రావడానికి అవకాశాలు ఉంటాయి. అబ్బాయిలకు 5 హాస్టల్స్ ఉన్నాయి. లోపలే 3 నుంచి 4 పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం. ఇవన్నీ కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా మనకి జరుగుతూనే ఉంటాయి. ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఢిల్లీ దగ్గర నోయిడా సెక్టార్లో, గుర్గావ్ సెక్టార్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో బీటెక్, CSE, AI/ML, క్వాంటమ్ టెక్నాలజీకి అప్పుడు ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తాయో వీళ్ళు కంప్లీట్ చేసుకునే టైంకి ప్రతి ఒక్క దానికి ఎలిజిబుల్ అయ్యి 99 కూడా కాదండి 100% ప్లేస్మెంట్ రేషియో తీసుకురావడానికి మేము కూడా 100% ప్రయత్నిస్తున్నాము. చాలామంది మా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు, లోకల్ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు నేను ఎస్పెషల్గా చెప్తాను. లేదు ప్రైవేట్ జాబ్స్కి అయితే మేము ఎప్పుడూ ఉన్నాం. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 1 crore ప్యాకేజ్ ఉన్న యూనివర్సిటీ అండి మాది. సాఫ్ట్వేర్లో 70 lakhs ప్యాకేజ్,
జనరల్ యావరేజ్ 17 lakhs, నార్మల్ యావరేజ్ 6 lakhs అండ్ 3 lakhs ప్యాకేజెస్ నుంచి ఇందులో కూడా 100% స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తూ మంచి ట్రాక్ రికార్డ్లో ముందుకెళ్తున్న యూనివర్సిటీ అంటే ఇది. ఓకే ఓకే సార్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి చెప్తున్నారు కదా, సో టాప్ కంపెనీస్ అంటే ఏం చెప్తారు? దేంట్లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ప్రతి ఒక్కటి అమ్మ, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కంపెనీ పేర్లు ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్, IBM, ఈవెన్ జెన్పాక్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా యాక్సెంచర్ కానీ ప్రతి ఒక్క కంపెనీలో మన స్టూడెంట్స్ ఇండియాలోనే కాదు అబ్రాడ్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా, అబ్రాడ్లో చదువుతున్నా అంటే ఇక్కడ చదివి వెళ్ళి అక్కడ MScలు చేస్తున్న స్టూడెంట్స్, జాబ్ చేస్తుంటూ వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మన యూనివర్సిటీ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ మన దగ్గర చిన్న లెవెల్ కంపెనీస్, పెద్ద లెవెల్ కంపెనీస్, యాప్ డెవలప్మెంట్ సొంతగా చేసిన వాళ్ళు ఉన్నారు, రోబోటిక్స్లో ఓన్ క్రియేటివిటీ చేసిన వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్లో సొంత క్రియేటివిటీ చేసిన వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ మన యూనివర్సిటీ నుంచి ఉన్నారన్నమాట. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ విషయాలన్నీ పక్కకు పెడితే కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకొకటి ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. చాలామంది స్టూడెంట్స్ ఇది ఎదురు చూస్తున్నారు. అది ఒక స్పెషల్ ఆబ్జెక్టివ్ కాదమ్మా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఫారెన్లో మంచి టెక్నాలజీ చదువుతామంటే ఏ గవర్నమెంట్ వద్దనదు, ఏ యూనివర్సిటీ వద్దనదు. అది ఉండడం ఏం లేదమ్మా, ఏ యూనివర్సిటీ వాడైనా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ టైఅప్స్ అనేవి తెచ్చుకుంటాయి. మా యూనివర్సిటీ కూడా ఇజ్రాయెల్తో టైఅప్ ఉంది, న్యూజిలాండ్తో టైఅప్ ఉంది, ఆస్ట్రేలియాతో టైఅప్ ఉంది. మా మేనేజ్మెంట్ కెనడియన్ సిటిజన్స్, కెనడాతో టైఅప్ ఉంది. యూఎస్తో కూడా కొన్ని స్పెషల్ ఇవి పర్మిషన్స్ తీసుకొని అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మేము చేసుకోవడానికి ఆల్రెడీ మాకు చాలా టైఅప్స్ అప్రోచ్ అయ్యి ఉన్నాయి. ఎవరైనా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్, నాలెడ్జ్ సపోర్ట్, IELTS అనుకోని ఇలాంటి స్కోర్ దేనికైనా కానీ మన యూనివర్సిటీ ఒక స్టెప్ ముందే ఉంటుంది. అది ఫీజు స్టూడెంట్ అఫోర్డ్ చేసుకునే స్టేటస్లో ఉంటే లేదా స్కాలర్షిప్కి కనుక స్టూడెంట్ సెలెక్ట్ అవుతే ఖచ్చితంగా అది ఎవరైనా చేయొచ్చు. అదొక యూనివర్సిటీ, మాది ఆల్రెడీ UGC కేటగిరీ 1 కాబట్టి మాకు అన్ని అథారిటీస్ మాకు ఉంటాయి. మీరు ఏ కంట్రీకి వెళ్తారు, ఏ టెక్నాలజీ నేర్చుకుంటారు, జర్మనీకి వెళ్తారన్నా కానీ యూరోపియన్ నేషన్స్ కూడా మనకు అథారిటీ ఉంటుంది. ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. యూకేకి అయితే జనరల్గా చాలామంది వెళ్తున్నారు. ప్రతి దానికి వెళ్ళొచ్చు. దానికి ఒక స్పెషల్ టైఅప్స్, పర్మిషన్స్ అయితే ఏమీ అక్కర్లేదమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్ గురుకాశీ వాళ్ళు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా 6 months ప్రోగ్రామ్, 1 year ప్రోగ్రామ్, 2 years ప్రోగ్రామ్ ఏదైనా చేసుకోవడానికి మా మేనేజ్మెంట్ 100% కంఫర్టబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. సో అన్ని విధాలుగా కూడా మంచి సపోర్ట్ ఉంటుంది యూనివర్సిటీ గురించి. సో ఫైనల్గా అడ్మిషన్కి సంబంధించి డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలని పేరెంట్స్ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత తక్కువలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్లేస్మెంట్ కావచ్చు, అండ్ మీరు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ సార్. సో ఫైనలీ మీరు అడ్మిషన్ ప్రాసెస్ చెప్తే అక్కడ నుంచి మాకు అడ్మిషన్ కావాలి అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. అయితే ఏం లేదు, అమీర్పేట్ మైత్రివనం దగ్గర మన సెంటర్ ఉంది, సౌత్ ఇండియన్ ఆథరైజ్డ్ సెంటర్ ఉంది. ప్రతి డిస్టిక్లో మాకు ఎవరో ఒకరు ఇన్ఛార్జెస్ లాగా, సీనియర్ స్టూడెంట్ పేరెంట్స్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇన్ఛార్జెస్ లాగా మీకు ఉంటారు. కేవలం అప్లికేషన్ ఫీజ్ 7,500 రూపీస్ మాత్రం మాకు సెండ్ చేసినట్టయితే అప్లికేషను, ప్రాస్పెక్టస్, కౌన్సిలింగ్, లోన్ సపోర్టు మేము ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తామండి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ 1.5 lakhs, సెకండ్ సెమిస్టర్ ఫీజ్ 1.5 lakhs. ఫస్ట్ సెమిస్టర్ది ఒకటి పే చేసుకోగలిగినా సరే, లేదా కొంత పే చేసుకొని కొంత లోన్కి వెళ్తాం అనుకున్నా సరే, బట్ 100% కంఫర్టబుల్గా ఉంటాం మేము. ఇది చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఆగస్టు 2nd, 3rd వీక్స్లో మనకి యూనివర్సిటీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ వరకు బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ డిమాండ్ని బట్టి మనం రన్ చేస్తూ ఉంటాము. అందరికీ ఒకటే గ్రేడింగ్, ఒకటే ఏరియాలో వాళ్ళందరూ చదువుతారు కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకొని లోన్ ప్రాసెస్ కూడా మన ఆఫీస్ నుంచే చేయించుకొని కంఫర్టబుల్గా చదువుకుంటూ మంచి స్కోర్ చేసి మా స్టూడెంట్స్ మంచి పొజిషన్లో అన్ని కోర్సెస్ కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్, AML విత్ క్వాంటమ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ BSc ICAR అక్రెడిటెడ్, ఫిజియోథెరపీ, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ప్రతి ఒక్క కోర్స్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఎటువంటి డౌట్ ఉన్నా 24 hours మా కాల్ అన్నది ఆన్లోనే ఉంటుంది. 15 years నుంచి మా ఆఫీస్ ఇక్కడ అమీర్పేట్లోనే అవైలబుల్ ఉంది. ఆన్లైన్లో కూడా మా యూనివర్సిటీ గురించి, మా గురించి 100% మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా మమ్మల్ని అడగచ్చు, లేదా UGC బోర్డులో కూడా మా గురించి కంప్లీట్ డేటా అన్నది అవైలబుల్ ఉంది. లేదంటే గూగుల్లో కూడా మీరు ఎప్పుడైనా చెక్ చేసుకొని మీ డౌట్స్ 100% క్లియర్ చేసి బెస్ట్ అడ్మిషన్ అన్నది తీసుకోవచ్చండి. సార్, ఇప్పుడు ఈ యూనివర్సిటీ వచ్చేసి పంజాబ్లో ఉంది. ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ట్రావెల్కి ఇబ్బంది అవుద్ది అని ఆలోచిస్తారు.
సో ఒకసారి ట్రావెల్ డీటెయిల్స్ గురించి చెప్తారా? చాలా మంచి క్వశ్చన్ అమ్మ. ఎక్కడి నుంచి అయినా సరే జనరల్గా 8 lakhs ఫీజ్, అందులో కూడా చాలామంది మిడిల్ క్లాస్ ఉంటారు, పువర్ ఉంటారు. కంఫర్టబుల్ ఉన్న వాళ్ళకు ఫ్లైట్ జర్నీ అది మనం సజెస్ట్ చేస్తాము. ట్రైన్లో కూడా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది యూనివర్సిటీ విజిట్స్ అని, తప్పదు మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా బేసిక్ ఫీజ్ పే చేసుకుంటే కొంత మనం ఫ్లైట్ ఫేర్ మనం సపోర్ట్ చేస్తున్నాం, కొంత పేరెంట్ వెళ్ళి ఫస్ట్ టైం చూసుకురావడానికి, ఎందుకంటే పేరెంట్స్ చాలా బిజీగా ఉంటారు వాళ్ళ వర్క్స్ మీద, మనం కూడా కొంత సపోర్ట్ చేస్తున్నాం. అప్లికేషన్ కొంత పే చేసుకుంటే మిగతా కొంత మనం యాడ్ ఆన్ చేసి ఫ్లైట్ విజిట్ ఇస్తున్నాము. ఢిల్లీ వరకు ఎలా అయినా వెళ్ళొచ్చు మేడం. ఢిల్లీ నుంచి జస్ట్ 4 hours జర్నీ, చాలా కంఫర్టబుల్ హైవే ఉంటుంది. అక్కడి నుంచి జస్ట్ ఒక 50-60 kilometers, అది కూడా గుడ్ రోడే. అక్కడి నుంచి క్యాబ్లో కానీ ట్రైన్లో కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా యూనివర్సిటీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం పేరెంట్ని మనం కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి ఫ్లైట్ ప్రిఫర్ చేయమని చెప్తాము. స్టూడెంట్స్ అయితే సెకండ్ టైం నుంచి మన మాట వినరు. ఫ్రెండ్స్ అందరూ కలిసి బిఫోర్ తెలిస్తే ఫ్లైట్ తక్కువ రేట్లో స్టూడెంట్ వాళ్ళ దాని మీద ఐడి కార్డ్ మీద తక్కువ రేట్ పడుతుంది, లేదంటే ముందే తెలిస్తే వాళ్ళు బుక్ చేసుకుంటారు. లేదా అందరూ కలిసి ఢిల్లీ తిరుగుకుంటూ సరదాగా ఇంటికి మినిమం 30-40 మెంబర్స్ స్టూడెంట్స్ కలిసే వస్తారు, కలిసే వెళ్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండి. బాగుంటుంది, కంఫర్టబుల్ జర్నీ. దానికి కూడా మనమే రెస్పాన్సిబిలిటీ ఉంటామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్ళడానికి కానీ, లాస్ట్ ఇయర్ స్టూడెంట్ కంప్లీట్ చేసి రిటర్న్ హోమ్ టౌన్కి వచ్చేటప్పుడు కానీ, ఎందుకంటే ఢిల్లీకి అయితే మనకి హైదరాబాద్ నుంచి, గన్నవరం నుంచి, కడప నుంచి, తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఇవన్నీ మనకు దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్. ప్రతి ఒక్క దగ్గర నుంచి ఢిల్లీకి మోర్ దెన్ 2 to 10 flights per day ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి కూడా జర్నీ అన్నది డిస్కంఫర్ట్ అన్నది మనకి ఎప్పుడు కూడా కనపడదు. ట్రైన్స్ కూడా ప్రతి ఏరియా నుంచి రెగ్యులర్గా ఢిల్లీ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి 4 hours జర్నీ, ట్రైన్లో అయితే 5 hours, క్యాబ్లో అయితే 3 to 4 hours కంఫర్టబుల్గా మనం యూనివర్సిటీ క్యాంపస్కి రీచ్ అయిపోవచ్చు. క్యాంపస్ లోపల గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఓకే, వచ్చిన పేరెంట్స్కి చూడడానికి వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కూడా కంఫర్టబుల్గా ఫుడ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఏరియా. సార్, ఇందాక మీరు మాటల్లో చెప్పారు తెలుగు ఫుడ్ కూడా ఉంది అని. సో పర్టికులర్గా నేను అడగాలి అని అనుకుంటున్నాను ఫుడ్ గురించి. అయితే ఒక మాట ఎప్పుడు చెప్తుంటాం, తల్లి చేతి వంట ఎవరము అందియలేము, కానీ ఉన్నంతలో బెస్ట్ ఫుడ్ అన్నది మన దగ్గర దొరుకుతుంది. పంజాబ్ అంటేనే ఫుడ్కి స్పెషల్. ఎంత పంజాబ్ ఫుడ్ ఉన్నా 2 రోజులు తినేసరికి మా ఇంటి భోజనం కావాలనుకుంటారు. ఇంటి భోజనం కాకపోయినా చాలా మంచి భోజనం అన్నది సౌత్ ఇండియన్ అన్ని డిషెస్ అన్నది మనం అక్కడ రెడీ చేస్తున్నాము. ఇడ్లీ దొరుకుతుంది, దోశ, వడ, పూరి అంటే అక్కడ కామన్ డిష్. పులిహారతో సహా అక్కడ ప్రిపేర్ చేయడానికి దగ్గర 80% పైన మన టేస్ట్ అన్నది కవర్ చేసిస్తారమ్మా. ఇంతేకాకుండా లోపలే కేఫ్స్ కూడా కంఫర్టబుల్ ప్రైస్లో స్టూడెంట్స్కి రీచబుల్గా, అవి కూడా ఎప్పుడైనా స్టూడెంట్స్కి ఇంట్లో కూడా ప్రతిరోజు తినాం కాబట్టి అక్కడ అలాగే నియర్ బై మంచి కేఫ్స్. లోకల్గా మనం చెప్పాలనుకుంటే బాబాయ్ అనుకుంటా కూడా తిరుగుతూ కంఫర్టబుల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడ తినడం అన్నది జరుగుతుంది. హాస్టల్స్ మనకున్న 8 హాస్టల్స్లో కూడా చాలా మంచి సౌత్ ఇండియన్ ఫుడ్కి రీచ్ అయిపోయారు. 80 to 90% కవర్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఫుడ్ వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది అన్నది మన యూనివర్సిటీలో జరగలేదు. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ దట్ మెన్యూ. థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశారు. ఇంకా మీకు అడ్మిషన్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సార్ ఎప్పుడు మీకు అవైలబుల్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.